సో ఇది గార్నియర్ హైడ్రా బాంబ్ ఫేస్ మాస్క్ అనమాట. సో గార్నియర్లో నేను చాలా టైప్స్ యూజ్ చేశాను, లైక్ విటమిన్ సి, సకురా గ్లో అలాగా. సో ఇది పొమోగ్రానైట్ అనమాట. నేను ఎన్ని ఫేస్ మాస్క్స్ యూజ్ చేసినా కూడా నేను గార్నియరే కాదు, లాక్మే యూజ్ చేశాను అండ్ కొరియన్ ఫేస్ మాస్క్ కూడా యూజ్ చేశాను. బట్ అన్నిట్లో నాకు గార్నియరే బెస్ట్ అనిపించింది. ప్లస్ గార్నియర్లో ఈ పొమోగ్రానైట్ మాస్క్ అనేది చాలా బెస్ట్ అనిపించింది అన్నిటితో పోలిస్తే, ఎందుకంటే నా ఫేస్కి ఇది బాగా సెట్ అయింది. సో ఇది అప్లై చేసిన వెంటనే నా ఫేస్లో రిజల్ట్ తెలుస్తుంది. మిగతా అప్లై చేస్తే అంత రిజల్ట్ నాకు కనిపించదు, కానీ ఇందులో బాగా కనిపించింది. అండ్ ఫేస్లో ఒక మాయిశ్చర్ అనేది వస్తుంది ఇది వాడాక. సో వింటర్ వల్ల ఏంటంటే ఫేస్ అనేది చాలా డ్రైగా అయిపోతుంది అండ్ నేను ఎలాంటి మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయట్లేదు. సో అందువల్ల ఇంకా డ్రై అయిపోతుంది, ఫేస్ పగిలిపోయినట్టు అట్లా అనిపిస్తుంది. సో ఒకసారి మాస్క్ యూజ్ చేద్దామని చెప్పి నేను మళ్ళీ తీసుకున్నాను. సో ఈ మాస్క్ వల్ల ఫేస్లో ఒక సీరం అనమాట. ఈ మాస్క్లో ఏంటుంటుందంటే 1 బాటిల్ ఆఫ్ సీరం ఉంటుంది. ఆ సీరంని ఫేస్కి అప్లై చేయడం వల్ల ఫేస్ మళ్ళీ సాఫ్ట్గా అండ్ మన ఫేస్కి కావాల్సిన మాయిశ్చర్ అంతా వస్తుంది దాని నుంచి. సో ఇది అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. సో ఇది ఓపెన్ చేసేటప్పుడు చినిగిపోకుండా జాగ్రత్తగా అప్లై చేయాలి, గట్టిగా ప్రెస్ చేయకూడదు. గట్టిగా ప్రెస్ చేస్తే అందులో ఉన్న లిక్విడ్ బయటకు వచ్చేస్తుంది. సో అందులో 1 బాటిల్ సీరం ఉంటుంది, చాలా జాగ్రత్తగా తీయాలి. ఇట్లాగా ఐస్, నోస్, లిప్స్కి వాళ్ళు అక్కడ హోల్స్ ఇస్తారు, దేన్ని ఎక్కడ పెట్టాలి అని ఇది జాగ్రత్తగా ఓపెన్ చేసి అది ఫేస్కి అప్లై చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. సో వన్స్ అప్లై చేసిన తర్వాత ఇక నో ప్రాబ్లం, అది ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ అట్లా ఉంచేయచ్చు. అంటే ఇప్పుడు ఇది వింటర్ కాబట్టి నేను ఒక 25 మినిట్స్ ఉంచాను, ఎందుకంటే కూల్గా ఉండడం వల్ల ఫ్యాన్ ఆన్ చేయలేదన్నమాట. సో అది మొత్తం ఫేస్కి ఎండిపోవాలన్నమాట. ఫేస్కి అప్లై చేసిన తర్వాత మాస్క్ అనేది కంప్లీట్గా ఎండిపోయినప్పుడే ఆ సీరం అనేది ఫేస్ మొత్తంలో అబ్జర్వ్ అవ్విద్ది. లేదు అలా కాకుండా జస్ట్ 15 మినిట్స్ అని దాని మీద రాసారని 15 మినిట్స్ అయిపోయిన వెంటనే దాన్ని రిమూవ్ చేసేయకూడదు, ఎందుకంటే మన పర్పస్ ఏంటంటే ఆ సీరం మొత్తం ఫేస్లో అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి. అండ్ ఫ్యాన్ వేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది, బట్ నేను కూల్గా ఉండడం వల్ల ఫ్యాన్ వేసుకోకుండా అలానే ఉంచేసాను. అది ఒక 20 to 25 మినిట్స్ వరకు అలానే వెట్గా ఉండి ఆ తర్వాత మొత్తం సీరం అంతా ఫేస్లో అబ్జర్వ్ అయిపోయింది. ఆ తర్వాత నేను తీసాను అనమాట. సో ఇట్లాగా జాగ్రత్తగా తీసుకొని పెట్టుకోవాలన్నమాట. జస్ట్ అలా అద్దుకుంటే ఫేస్ మీద కరెక్ట్గా సెట్ అవుతుంది. సో నేను వీడియో తీయడం వల్ల అంత పర్ఫెక్ట్గా సెట్ చేయలేకపోయాను, బట్ చాలా జాగ్రత్తగా అద్దం ముందు పెట్టుకొని సెట్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. అండ్ సీరంని మనం నెక్కి చేతులకు కూడా అప్లై చేయొచ్చు, అది మంచి సీరం. సో మాస్క్ రిమూవ్ చేసేసిన తర్వాత నేను హ్యాండ్తో ఆ సీరం మొత్తాన్ని అలాగ స్ప్రెడ్ చేసేస్తున్నా ఫేస్ అంతా. సో అలా స్ప్రెడ్ చేసుకోవాలి సర్క్యులర్ మోషన్లో. అలాగా చేయడం వల్ల మిగతా సీరం కూడా ఫేస్లోకి అబ్జర్వ్ అయిపోద్ది అనమాట. అప్పుడు ఫేస్ చాలా నీట్గా వస్తుంది. సో ఇప్పుడు చూస్తే ఫస్ట్ చూసిన ఫేస్కి ఇప్పటికీ డిఫరెన్స్ ఉంది, చాలా సాఫ్ట్గా ఫేస్లో పోయిన మాయిశ్చర్ అంతా తిరిగి వచ్చింది. సో ఫేస్ డ్రైగా అనిపించదు ఇది యూజ్ చేయడం వల్ల. ఫేస్ చాలా క్లీన్గా నీట్గా వస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ఈ పొమోగ్రానైట్ మాస్క్ గార్నియర్లో ఇది నాకు చాలా బెస్ట్ అనిపించింది మిగతా వాటితో పోలిస్తే.